గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఎంప్లాయబుల్ స్కిల్స్ సబ్జెక్ట్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనే టాపిక్ గురించి తెలుసుకున్నాం. అసలు కమ్యూనికేషన్ అంటే ఏమిటి? వాట్ ఈస్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టు అనదర్. దిస్ ఇన్ఫర్మేషన్ కెన్ బి either పిక్చర్స్, వర్డ్స్, సింబల్స్ అండ్ మ్యూజిక్. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది? వర్డ్స్ రూపంలో ఉంటుంది, పిక్చర్స్ రూపంలో ఉంటుంది, సౌండ్స్ రూపంలో ఉంటుంది, మ్యూజిక్ రూపంలో ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా పాస్ అవుతుంది? ఒకరి నుంచి ఒకరికి, అసలు సెండర్ నుంచి రిసీవర్కి పాస్ అవుతుంది. ఎలాగూ? బై ఛానల్ ద్వారా. ఛానల్ అంటే మాధ్యమం, అది మీడియా. ఈ ఛానల్స్ కిందకి ఏమొస్తాయి? మైక్, ఈమెయిల్, మొబైల్, ఇవన్నీ ఛానల్ కిందకి వస్తాయి అన్నమాట. ఏం చెప్తున్నారు? కమ్యూనికేషన్ అంటే సెండర్ నుంచి రిసీవర్కి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని కమ్యూనికేషన్ అంటాం. ఇప్పుడు మనం నేను మాట్లాడుతున్నా కదా, నా ఇన్ఫర్మేషన్ మీకు పాస్ అవుతుంది కదా, నేనేం చెప్తున్నాను అది మీకు, అది డైరెక్ట్గా బై ఓరల్గా మీకు పాస్ అవుతుంది. దీన్ని కమ్యూనికేషన్ అంటాం. ఇంకో రకంగా ఏం చెప్పవచ్చు అంటే కమ్యూనికేషన్ ఇస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అండ్ థాట్స్. అంటే ఐడియాస్ని, థాట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా కమ్యూనికేషన్ అంటాం. దీనిలో రకాలు చూద్దాం. ఫస్ట్ వన్, verbal communication. Second one, non-verbal communication. First one, verbal communication. Verbal communication అంటే కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే బై వాట్స్ రూపంలో ఉంటుంది అన్నమాట. వెర్బల్ కమ్యూనికేషన్ వాట్స్ రూపంలో. దీనిలో రెండు రకాలు ఉన్నాయి. ఓరల్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ లో మళ్ళీ రెండు రకాలు. ఓరల్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్. ఓరల్ కమ్యూనికేషన్ అంటే త్రూ మాటల ద్వారా, మన గొంతు నుంచి వచ్చేదన్నమాట, పదాల ద్వారా. రిటన్ కమ్యూనికేషన్ అంటే రిటన్ రూపంలో ఉంటుంది, డాక్యుమెంట్ ఫామ్లో ఉంటుంది అనమాట. మనము వెర్బల్ కమ్యూనికేషన్లో ఎవరికైనా కమ్యూనికేట్ చేయాలంటే, వెంటనే కమ్యూనికేట్ చేయాలంటే ఓరల్ కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాం. అలాగే ఏదైనా డైరెక్ట్గా మన ఎదుటి వాళ్ళు చెప్పాలంటే నోటి ద్వారా చెప్పేస్తాం. వాడు కమ్యూనికేట్ అవుతాం అన్నమాట. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే దూరంలో ఉన్న వాళ్ళకి డాక్యుమెంట్ రూపంలో, ఎక్కువగా ఆఫీసెస్లో వాడతారు, డాక్యుమెంట్ రూపంలో కమ్యూనికేట్ చేస్తారు. నెక్స్ట్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో దీంట్లో ఏంటంటే కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే వర్డ్స్ ఏం లేకుండానే కమ్యూనికేషన్ ఉంటుంది అన్నమాట. అది ఎలాగంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. మానవ ఫేస్ అనేది చాలా ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేస్తుంది అనమాట. ఎలాగూ సాడ్నెస్, హ్యాపీనెస్, సర్ప్రైజ్, ఇవన్నీ మన ఫేస్లో ఉంటాయి. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటాం కదా. ఈ ఫేస్ అనేది చాలా ఎమోషన్స్ క్యారీ చేస్తుంది. అలాగే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ వర్డ్లెస్ ఎమోషన్స్ క్యారీ చేస్తుంది. ఎలాగూ మన బాధలు ఇవన్నీ మన సపోజ్ మనకి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు మన కొలిగ్ అడుగుతారు, మన సంతోషంగా గ్రేట్ మాస్టర్ చాలా సంతోషంగా ఉన్నారు, అదే బాధగా గ్రేట్ మాస్టర్ చాలా బాగున్నారు. ఏం చెప్తుంది అంటే ఏం చెప్తుంది? మన ఫేస్ చెప్తుంది ఆ మాస్టర్కి. నెక్స్ట్, కానీ ఇక్కడ ఏం మాటలు లేకుండానే ఇన్ఫర్మేషన్ అనేది మాస్టర్కి బాగాలేదు, ఈసారి బాగాలేదని ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అన్నమాట రిసీవర్. నెక్స్ట్, బాడీ లాంగ్వేజ్ అంటే ఫిజికల్ అపియరెన్స్. అంటే పోస్టర్, గెస్టర్, వే ఆఫ్ మూవింగ్, మేనరిజం, ఇవన్నీ ఫిజికల్ బాడీ లాంగ్వేజ్ వస్తారు. బాడీ లాంగ్వేజ్ ఫిజికల్ అపియరెన్స్ అంటే మనం నిలబడే భంగిమ, మన వే ఆఫ్ మూవింగ్, టోన్, మన డ్రెస్సింగ్ స్టైల్,
మన మేనరిజం, ఇవన్నీ బాడీ లాంగ్వేజ్ కింద వస్తాయి అన్నమాట. బాడీ లాంగ్వేజ్ అనేది వెర్బల్ కమ్యూనికేషన్ అనుగుణంగా బాడీ లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఈ బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా, వెర్బల్ కమ్యూనికేషన్ ఒక రకంగా ఉంటే రిసీవర్ అనేది కన్ఫ్యూజ్ అవుతాడు. ఎలా సపోజ్ నేను ఒకటి చెప్తా, నా మూమెంట్స్ ఉన్నాయి, మేనరిజం కానీ నా హెడ్ మూమెంట్ కానీ వేరే రకంగా ఉంటే కన్ఫ్యూజ్ అవుతాడు. ఎవరు రిసీవర్ కన్ఫ్యూజ్ అవుతాడు, ఇన్ఫర్మేషన్ సరిగ్గా పాస్ అవ్వలేదు. నెక్స్ట్ ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అంటే రిసీవర్కి సెండర్కి మధ్య ఐ కాంటాక్ట్ ఉండాలి. సపోజ్ ఏదన్నా మీటింగ్ చెప్తున్నాం అనుకోండి, హాల్లో మీటింగ్ స్పీకర్ ఇప్పుడు నెక్స్ట్ ఐ కాంటాక్ట్ అంటే ఇప్పుడు పెద్ద హాల్లో మీటింగ్ చెప్తున్నాం అనుకోండి, స్పీకర్ ఐ అనేది ఇప్పుడు ఆడియన్స్ వైపు చూస్తూ ఉండాలి. మనం ఎక్కువ చూస్తాం, ఐ కాంటాక్ట్ అవుతూ ఉంటాం. ఏం జరుగుతుందంటే ఆడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు స్పీకర్, ప్లస్ వాళ్ళు ఎంతవరకు గ్రహిస్తున్నారని వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. మన ఐ కాంటాక్ట్ లేదనుకోండి, ఆడియన్స్కి మనం చెప్పేది కొద్దిగా ఇంట్రెస్ట్గా వెళ్ళకపోవచ్చు. అందుకని ఐ కాంటాక్ట్ మెయిన్ ఎక్కువగా ఉండాలన్నమాట ఆడియన్స్ మీద. నెక్స్ట్ కమ్యూనికేషన్ మీడియా. అసలు కమ్యూనికేట్ చేయడానికి మనకు మీడియా కావాలి కదా. సపోజ్ నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకోండి స్పీడ్గా ఆఫీస్లో, సపోజ్ పలానా పర్సన్ పాస్ అయ్యి ఆ పర్సన్ దగ్గర ఏం చేస్తాను, టెలిఫోన్ చేస్తాను, టెలిఫోన్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తాను. అలాగే కమ్యూనికేషన్ మీడియా తెలుసుకోండి. ఫస్ట్ వన్ టెలిఫోన్. ఇప్పుడు ఎక్కువగా కమ్యూనికేషన్కి టెలిఫోన్ వాడతారు, ఎక్కడ ఉన్నా సరే, ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా కమ్యూనికేషన్ టెలిఫోన్ వాడతారు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా టెలిఫోన్ ద్వారా ఉంటుంది. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూస్ తీసేసుకుంటారు జాబ్లో. నెక్స్ట్ ఈమెయిల్ అనేది రిటర్న్ కమ్యూనికేషన్ అన్నమాట. ఈమెయిల్లో ఇద్దరికి, సెండర్కి ఈమెయిల్ అకౌంట్ ఉండాలి, రిసీవర్కి ఈమెయిల్ అకౌంట్ ఉండాలి. ఈమెయిల్ సెండర్ మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే రిసీవర్కి వితిన్ సెకండ్స్లో రిసీవ్ అయిపోతుంది. కాబట్టి ఇది లేట్ ప్రాసెస్. అఫ్కోర్స్ ఆ టైంకి రిసీవర్ చూస్తే స్పీడ్గా అయిపోయింది. నెక్స్ట్ పబ్లిక్ స్పీకింగ్ ఏంటంటే ఎక్కువ క్రౌడ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే బై మైక్ ద్వారా పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడతాం అన్నమాట. సపోజ్ లక్షల మందికి మనం ఒకేసారి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకోండి, మైక్స్ పెట్టేసేసి ఒక గ్రౌండ్ తీసుకుని గ్రౌండ్లో మాట్లాడతాం. గ్రౌండ్లో మాట్లాడితే ఈ క్రౌడ్కి బాగా వినపడుతుంది. కానీ ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా కష్టం. పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడాలంటే అందరం మాట్లాడలేము. అంత ఈవెన్ బాగా చదువుకుని బాగా స్మార్ట్గా ఉన్నా కూడా మాట్లాడలేకపోవచ్చు. దీనికి ఏం కావాలి, ముందు ప్రాక్టీస్ బాగుండాలి, బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, అన్నీ బాగుంటే ఈ పబ్లిక్ స్పీకింగ్ బాగా చెప్పగలరు. అప్పుడే ఆడియన్స్ మెస్మరైజ్ అవుతారు, మన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ పబ్లిక్ స్పీకింగ్ బాగా చెప్పగలరు. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కేసీఆర్ గారు ఆడియన్స్ని బాగా మెస్మరైజ్ చేస్తారు ఈ వాయిస్ తోటి, అతని మేనరిజం తోటి. తర్వాత నరేంద్ర మోడీ, వీళ్ళు బాగా పబ్లిక్ని మెస్మరైజ్ చేయగలరు వాళ్ళ వాయిస్ తోటి, వాళ్ళ మేనరిజమ్స్ తోటి. నెక్స్ట్ ఇప్పుడు మనం కమ్యూనికేషన్లో వెర్బల్ కమ్యూనికేషన్ తెలుసుకున్నాం, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ తెలుసుకున్నాం. అసలు ఈ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఎఫెక్టివ్గా అంటే మనం ఊరికే చెప్పేస్తే ఎదుటి వాళ్ళకి అర్థం అవుతుంది. ఎఫెక్టివ్గా ఉండాలంటే మన కమ్యూనికేషన్లో అంటే మన ఇన్ఫర్మేషన్లో ఎప్పుడైనా సరే ప్రిసైజ్ తక్కువగా ఉండాలి, ఇన్ఫర్మేషన్ తక్కువ ఉండాలి, డైరెక్ట్గా చెప్పాలనుకున్నా అది చెప్పాలి, స్పెసిఫిక్ వర్డ్స్ వాడాలి, మన ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. అప్పుడు మాత్రమే రిసీవర్కి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పాస్ అవుతుంది అనమాట. మనం కన్ఫ్యూజ్ అయ్యేగా ఎక్కువ లెంగ్తీ వర్డ్స్ వాడితే వాడు అర్థం కాకపోవచ్చు. అందుకని మన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ప్రిసైజ్ తక్కువగా ఉండాలి, స్పెసిఫిక్ వర్డ్స్ యూజ్ చేయాలన్నమాట. మళ్ళీ కష్టమైన పదాలు వాడకూడదు మన కమ్యూనికేషన్లో. కష్టమైన పదాలు అంటే ఎగ్జాంపుల్ డిస్లైక్ అనేది సింపుల్ వర్డ్. కష్టమైన పదం అబార్ అన్నా కూడా డిస్లైక్, కానీ అబార్ అంటే చాలా మంది తెలియదు. పదం వాడే అనుకోండి, అది ఐ డిస్లైక్ కాఫీ అంటే కాఫీ ఇష్టం లేదు అర్థం, అదే ఐ అబార్ కాఫీ అని అనుకో అది అర్థం కాదు. అలాగే ఇంక్రీజ్ అబౌండ్, ఇంక్రీజ్ అనేది సింపుల్ వర్డ్, అబౌండ్ అనేది కష్టమైన వర్డ్. ఇట్లాగా మన కష్టమైన పదాలు మన కమ్యూనికేషన్లో ఉండడం అన్నమాట. మన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సింపుల్ వర్డ్స్ ఎదుటి వరకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం మాట్లాడతాం. తర్వాత బ్యారియర్స్ టు కమ్యూనికేషన్. అసలు ఈ కమ్యూనికేషన్ అడ్డంకి లేదు. ఫస్ట్ వన్ ఫిజికల్ బ్యారియర్స్, అంటే ఫిజికల్గా అంటే మన దరిదాపుల్లో ఉండే బ్యారియర్స్ అంటే సరౌండింగ్స్. పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ అన్నమాట. మైక్,
డిస్టెన్స్, ట్రాన్స్ఫరక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫరక్షన్ ఆఫ్ మీడియా. ఫస్ట్ ఫిజికల్ బ్యారియర్స్ లో నాయిస్ అంటే సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నాం దగ్గరలో సౌండ్ ఏదైనా అయిందనుకోండి, మన వాయిస్ అంతవరకు స్ట్రక్ అయిపోయి సగం మిగతాది ఆ పదం ఏంటో కట్ అయిపోయి వెతికి అయిపోయింది అంటే సరౌండింగ్స్ లో ఏ శబ్దం ఉన్నా సరే అదొక అబ్స్ట్రాక్ట్ కమ్యూనికేషన్ నాయిస్ అనేది. నేను ఎలాంటి నాయిస్ అయినా సరే సౌండ్ పొల్యూషన్, మైక్ ఒక్కోసారి మైక్ డిస్టర్బెన్స్ ఉంటుంది. మైక్ డిస్టర్బెన్స్ అంటే ఏదైనా హాల్స్ లో పెట్టిన ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఏదో వైర్ వల్ల డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ స్పీకర్ యొక్క వాయిస్ మనకు అర్థం. నెక్స్ట్ డిస్టెన్స్, ఏ హాల్లో అయినా సరే కొంత డిస్టెన్స్ తర్వాత మైక్ అయినా ఆ స్పీకర్ యొక్క వాయిస్ వినపడదు, ఆ లాస్ట్ లైన్లో వినపడదు. అప్పుడు ఈ డిస్టెన్స్ కూడా ఒక కారణం అనమాట మన కమ్యూనికేషన్ అనేది చేరలేకపోవడం, ఇది ఒక బ్యారియర్ అడ్డంకి అనమాట. నెక్స్ట్ రాంగ్ సెలక్షన్ ఆఫ్ మీడియా. రాంగ్ సెలక్షన్ ఆఫ్ మీడియా అంటే మనం మాట్లాడతాం ఒక మీడియా కావాలన్నాం కదా, సపోజ్ హాల్లో క్రౌడ్లో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, పబ్లిక్ స్పీకింగ్లో మైక్ ద్వారా మాట్లాడాలి. క్రౌడ్లో మనం సింగిల్గా మాట్లాడాలనుకోండి వాడికి వినపడదు. అంటే మనం రైట్ సెలక్షన్ మన యొక్క మీడియా సెలక్షన్ కరెక్ట్గా ఉంటుంది, అప్పుడు మాత్రమే మన కమ్యూనికేషన్ ఇది వచ్చింది, లేకపోతే అది ఒక బ్యారియర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ లాంగ్వేజ్ బ్యారియర్స్. లాంగ్వేజ్ బ్యారియర్స్ అంటే ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, మనకు ఒక లాంగ్వేజ్ తర్వాత సపోజ్ ఏదో కర్ణాటక, తమిళనాడు ఇక్కడ అనుకోండి, వాళ్ళ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ అంటే మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు. మనకు ఇంగ్లీష్ వచ్చి అనుకోండి, సపోజ్ మన ఇంగ్లీష్లో వాడికి చెప్పే అనుకో లోపల వాడికి అంటే చదువుకున్న వాడికి ఏం మనం ఏం చెప్పి వాళ్ళకి అర్థం కాదు, వాడు చెప్పింది మనకు అర్థం కాదు. అంటే వాడి లాంగ్వేజ్ చెప్తే మాత్రమే వాళ్ళకి అర్థం. ఏంటంటే లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్. ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం కమ్యూనికేట్ చేయాలని పలానా కావాలని ఆటో కావాలని అడగాలన్నా సరే లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం అవుతుంది, ఇది ఒక బ్యారియర్ అనమాట కమ్యూనికేషన్. నెక్స్ట్ సైకలాజికల్ బ్యారియర్. సైకలాజికల్ అంటే మైండ్కి సంబంధించింది. కొంతమంది క్లోజ్డ్ మైండ్ పీపుల్ ఉంటారు, ఈగో పీపుల్ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే మనకంతా తెలుసు అన్నట్టు ఎదుటి వాళ్ళు చెప్పేది అనమాట, వాళ్ళు చెప్పింది మనకు చెప్పింది కరెక్ట్ మనం చేస్తున్నట్టు అంటారు. అంటే ఆ మైండ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎంత చెప్పినా కదా అదొక బ్యారియర్. ఆ మైండ్లో ఉంటే అది ఆటోమేటిక్ బ్యారియర్, కమ్యూనికేషన్ పాస్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇది ఎక్కడ ఎందుకు క్లోజ్ మైండ్లో ఉన్నారు కదా, దయ్యం కూడా అనమాట. కాబట్టి తర్వాత హ్యాలో ఎఫెక్ట్. హ్యాలో ఎఫెక్ట్ అంటే లైక్స్ డిస్లైక్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆ ఇంట్రెస్ట్ అది పర్సన్ చెప్తుంది బాగోకపోయినా మనకి ఇంట్రెస్ట్ వింటాం, ఎందుకని అతని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అది ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఎంత బాగా చెప్తున్నా కూడా అతని ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవాలి, ఎందుకని అతని మీద డిస్లైక్ ఉంది కాబట్టి. ఇలాంటి హ్యాలో ఎఫెక్ట్ వల్ల కూడా కమ్యూనికేషన్ బ్యారియర్ అనమాట. నెక్స్ట్ సోషియో కల్చరల్ బ్యారియర్స్. సోషియో కల్చరల్ బ్యారియర్స్ అంటే ఇండియాలో రకరకాల జాతులు, కమ్యూనిటీ, రిలీజియన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటిల్లో వివిధ కమ్యూనిటీ ద్వారా కూడా కమ్యూనికేషన్ అనేది బ్యారియర్ ఉంటుంది. ఎలాగో ఒక కమ్యూనిటీ వాళ్ళు జనరల్గా డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ వల్ల ఏంటంటే వీళ్ళు చెప్పేవాళ్ళు ఏంటన్నమాట. ప్లస్ సమాజంలో మన ఇండియాలో స్టేటస్ చూస్తారు. ఇప్పుడు లో స్టేటస్ వాళ్ళు చెప్పినవి హై స్టేటస్ వాళ్ళు ఉంటారు. ఇదేంటి వాళ్ళు చెప్పేది. సపోజ్ అలాగే కంపెనీలో కూడా చిన్న ఎంప్లాయీ పెద్ద ఎంప్లాయీ సజెషన్ చేయడం మీడియట్ వాళ్ళు చెప్పేది అంటే వాళ్ళు మాట్లాడడం. అంటే ఈ సోషల్ లెవెల్ అప్ అండ్ డౌన్స్ కూడా కమ్యూనికేషన్కి ఒక బ్యారియర్ అనేటువంటి టోటల్గా ఇవన్నీ కమ్యూనికేషన్కి అడ్డంకులు సృష్టిస్తాయి అన్నమాట. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. బై.